ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డ్స్ వార్తల్లో ఉన్నాయి. పిల్లలకి ఇచ్చే అవార్డ్స్ లో ఇదే హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ భారతదేశంలో. 5 నుంచి 18 సంవత్సరాల మధ్య పిల్లలకి ఈ అవార్డ్స్ ఇస్తారు. 6 కేటగిరీస్ లో ఈ అవార్డ్స్ ఇస్తారు. బ్రేవరీ, సోషల్ సర్వీస్, ఎన్విరాన్మెంట్, స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ. డిసెంబర్ 26వ తారీఖున ఈ అవార్డ్స్ ఇస్తారు. అసలు ఈ బాల్ పురస్కార్స్ ఎందుకు స్థాపించారు? గురు గోవింద్ సింగ్ పిల్లల్లో 2 పిల్లల్ని ఈరోజు మొఘల్ సామ్రాజ్యం యొక్క సైనికులు చంపేస్తారు. వాళ్ళ వీర మరణానికి గుర్తుగా ఈ రోజున రాష్ట్రీయ బాల పురస్కార్స్ అందిస్తారనమాట. ఈసారి ప్రత్యేకంగా వైభవ్ సూర్యవంశీ గురించి చెప్పుకోవాలి. అబ్బాయి లెఫ్ట్ హ్యాండ్ క్రికెటర్, బీహార్ రాష్ట్రం నుంచి, 14 సంవత్సరాల వయసు, 2011లో పుట్టాడనమాట. ఐపీఎల్లో యంగెస్ట్, అతి పిన్న వయస్కుడు ఈ అబ్బాయి అనమాట. ఈ అబ్బాయికి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అందించారు. వైభవ్ సూర్యవంశీ ఇండియా అండర్-19 ఆడాడు. అంతేకాదు ఏషియా కప్ కూడా ఆడాడనమాట. 12 సంవత్సరాల వయసున్నప్పుడే రంజీ ట్రోఫీలో కూడా డెబ్యూ చేశారు. T20లో కూడా వైభవ్ సూర్యవంశీ యంగెస్ట్ ప్లేయర్గా డెబ్యూ చేశాడు. అంతేకాదు ఫాస్టెస్ట్ సెంచరీని ఐపీఎల్ క్రికెట్ కూడా కొట్టారు. ఇతనికి రాష్ట్రీయ బాల్ పురస్కార్ వచ్చింది. యాక్చువల్లీ రాష్ట్రీయ బాల్ పురస్కార్ ప్రతి సంవత్సరం హైయెస్ట్ అంటే 25 మంది వరకు ఇస్తారనమాట. ద్రౌపది ముర్ము గారు ఈరోజు విజ్ఞాన్ భవన్లో ఢిల్లీలో ఈ అవార్డ్స్ అందించారు. ఎవరైతే అనేక రంగాల్లో పిల్లలు అంటే ధైర్యంలో కావచ్చు, సామాజిక సేవలో కావచ్చు, పర్యావరణ పరిరక్షణలో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, ఆర్ట్ అండ్ కల్చర్లో కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీలో కావచ్చు అద్భుతమైన ప్రతిభ కనపరుస్తారో వాళ్ళందరికీ ఇస్తారనమాట. 2022 సంవత్సరం నుంచి డిసెంబర్ 26వ తారీఖుని వీర్ బాల్ దివస్గా జరుపుకుంటాం. ఈ దిశగా ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. ఈ రోజున మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ తరపున ఒక సెలక్షన్ కమిటీ వాళ్ళు ఈ రోజున ఎవరికి అవార్డ్స్ ఇవ్వాలి, వీర్ బాల్ దివస్ సంబంధించి రాష్ట్రీయ బాల్ పురస్కార్స్ ఎవరికి ఇవ్వాలని చెప్పి కూడా ఈ సెలక్షన్ కమిటీ డిసైడ్ చేస్తే ఆ సెలక్షన్ కమిటీకి చైర్మన్గా మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ సెక్రటరీ వ్యవహరిస్తారు. బ్రేవరీ, సోషల్ సర్వీస్, ఎన్విరాన్మెంట్, స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ ఈ రంగాల్లో ఇస్తారు.